బ్రో హాయ్ బ్రో. హాయ్. ఉస్తాద్ భగత్ సింగ్ ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? మామూలుగా ఉండదు. బరాబర్ చెప్తున్నా, 1500 కోట్లు ఆయన కెరీర్ లా ఫస్ట్ టైం తీయబోతున్న వస్తున్న సినిమా కలెక్షన్స్ ఇదే చెప్తున్నా. ఉస్తాద్ భగత్ సింగ్ మామూలుగా ఉండదు. అసలు హరీష్ శంకర్ గారిది ఇంకా పవన్ కళ్యాణ్ గారి కాంబినేషన్ అనేది చాలా అంటే చాలా ప్రత్యేకం. ఇండస్ట్రీలో మాత్రం చాలా అంటే చాలా చర్చలు జరుగుతున్నాయి. ఇంకొకటి చెప్తున్నా, రికార్డ్స్ అనేది గబ్బర్ సింగ్ ఒకప్పుడు, ఆ గబ్బర్ సింగ్ తర్వాత అలాంటి మూవీ అలాంటి రేంజ్ లో ఆయనకి ఇప్పటి వరకు రాలేదు. నిజం చెప్పాలంటే కలెక్షన్స్ మాత్రం చాలా వచ్చినాయి, అట్లానే ఏం లే కానీ అలాంటి రేంజ్ మూవీ మళ్ళీ ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగే వస్తున్నది. ఈ మూవీ అనేది పొలిటికలా లేకపోతే స్టూడెంట్స్ తరఫున పోరాడతాడా అనేది తెలియదు, లేకపోతే మామూలుగా అయితే లేదు. సూపర్ ఉన్నది మూవీ, అయితే సూపర్ వస్తుంది. సో శ్రీలీల మంచి డాన్సర్, పవన్ కళ్యాణ్ మంచి పవర్, రాశికన్నా మంచి అందంగా ఉంటుంది. సో ఎలా ఉంటుంది మూవీ? ఇక పవర్ స్టార్ పక్కన అంటే పవర్ పంచలే, పవర్ మామూలుగా ఉండదు. ఇంకొకటి శ్రీలీల గారు అంటే ఇక డ్యాన్స్ల తోపు తెలిసిందే ఉండదు. ఆయన స్టైల్ కాడ ఓన్లీ ఒక స్టెప్ ఇట్లా వేసినట్టే శ్రీలీల కూడా ఇట్లా డ్యాన్స్ చేయకుండా అవక్కయి చూస్తుంది. అటువంటి రేంజ్ ఉంటుంది మన పవర్ స్టార్ అంటే. పవర్ స్టార్ అంటే మామూలు వ్యక్తి కాదబ్బా. ఇట్లా సినిమాది ఓన్లీ ఇట్లా టైటిల్ పెడితేనే ఆ సినిమా బొమ్మ బ్లాక్ బస్టర్ అంతే. అంటే ప్యారడైజ్ నుంచి సాంగ్స్ రిలీజ్ అయ్యాయి కదా, అది ఉస్తాద్ భగత్ సింగ్ ఏ సాంగ్స్ బాగా నచ్చాను అన్న? దానికి దీనికి లింక్ పెట్టవద్దు. అదే ఇది ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక్కొక్క మూవీ అనేది ప్రత్యేకం. దానికి దీనికి కంపేర్ చేయడం అనేది కరెక్ట్ కాదు అని నేనంట. ఓవరాల్ గా ఏం చెప్తావు పవన్ కళ్యాణ్ ఉస్తాద్ గురించి? వస్తున్నాడు అదిగో మన పవన్ అన్న మన కోసం వస్తున్నాడు అదిగో, వస్తున్నాడు అదిగో. ఉస్తాద్ భగత్ సింగ్ మూవీతో రికార్డులు బద్దలు కొట్టడానికి వస్తున్నాడు అదిగో. 1500 కోట్లు బరాబర్ తీస్తున్నాడు అదిగో.